సంక్రాంతికి టీజీఎస్ ఆర్టీసీ సిద్ధమవుతుంది. పండుగకు 6431 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయించారు. ఈ నెల 9, 10, 12, 13న జనం సొంతూళ్లకు వెళ్లనున్నారు. 4 రోజులు రద్దీ ఎక్కువగా ఉండనుంది. రద్దీ మేరకు బస్సులు నడపాలని సర్కార్ నిర్ణయించింది. పండగ అయిపోయిన తర్వాత కూడా స్పెషల్ సర్వీసులు కొనసాగనున్నాయి. స్పెషల్ బస్సుల్లో టికెట్ ధర 1.5 వరకు సవరించుకునే వెసులుబాటు కల్పించారు. సంక్రాంతికి టీజీఎస్ ఆర్టీసీ సిద్ధమవుతుంది. పండుగకు 6431 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయించారు. ఈ నెల 9, 10, 12, 13న జనం సొంతూళ్లకు వెళ్లనున్నారు. 4 రోజులు రద్దీ ఎక్కువగా ఉండనుంది. రద్దీ మేరకు బస్సులు నడపాలని సర్కార్ నిర్ణయించింది. పండగ అయిపోయిన తర్వాత కూడా స్పెషల్ సర్వీసులు కొనసాగనున్నాయి. స్పెషల్ బస్సుల్లో టికెట్ ధర 1.5 వరకు సవరించుకునే వెసులుబాటు కల్పించారు. సంక్రాంతికి టీజీఎస్ ఆర్టీసీ సిద్ధమవుతుంది. పండుగకు 6431 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించారు. ఈ నెల 9, 10, 12, 13న జనం సొంతూళ్లకు వెళ్లనున్నారు. 4 రోజులు రద్దీ ఎక్కువగా ఉండనుంది. రద్దీ మేరకు బస్సులు నడపాలని సర్కార్ నిర్ణయించింది. పండగ అయిపోయిన తర్వాత కూడా స్పెషల్ సర్వీసులు కొనసాగనున్నాయి. స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలు 1.5 వరకు సవరించుకునే వెసులుబాటు కల్పించారు. మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, సంక్రాంతి స్పెషల్ బస్సులపై అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సంక్రాంతి పండుగకు సన్నద్ధమైపోయింది. సో ఈరోజే ఈ రెండు అటు తెలంగాణ నుంచి ఇటు అన్ని జిల్లాలకు వెళ్ళేవారు ఉంటారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా తెలంగాణ నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళేవారు ఉంటారు. సో వారి కోసం ప్రత్యేకంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. సుమారుగా 6431 బస్సులు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఇక ముఖ్యంగా ఈ నెల 9, 10, 12, 13లోనే ఎక్కువగా రష్ ఉంటుంది. సో ఎక్కువగా సొంతూళ్లకు వెళ్తుంటారు కాబట్టి సో ప్రయాణికులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కూడా బస్సు సౌకర్యాన్ని అయితే కల్పిస్తున్నారు. ఇక ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రద్దీ ఉండేటువంటి ప్రాంతాలు ఇటు ఎంజీబీఎస్, జేబీఎస్, ఆరంఘర్ చౌరస్తా, ఎల్బీనగర్ చౌరస్తా, ఉప్పల్ క్రాస్ రోడ్, ఇటు గచ్చిబౌలి, తర్వాత కేబీహెచ్పి, కుకట్పల్లి ఏరియా నుంచి ఎక్కువగా పబ్లిక్ సొంతూళ్లకు ప్రయాణం అవుతుంటారు కాబట్టి ఆయా ఏరియాల నుంచి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు. ఇక ఆయా బస్ స్టాప్ల వద్ద కూడా త్రాగునీరుకు సంబంధించి కానీ చలవపల్లి నీళ్ళకు సంబంధించి కానీ ఇట్లా ప్రత్యేకంగా అన్ని రకాలైనటువంటి ప్రయాణికులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ముఖ్యంగా ఈ పండుగ అనంతరం ఇది ఏదైతే ఇప్పుడు 4 రోజులు ఎక్కువగా రద్దీ ఉంటుందో ఇది అనంతరం మళ్ళీ సొంతూల నుండి పట్టణానికి తిరుగు ప్రయాణం అవుతారు కాబట్టి ఆయా తేదీలకు సంబంధించి కూడా అటు 18, 19 ఇది సండే మండే అవుతుంది. సో 18, 19వ తేదీలలో కూడా తిరుగు ప్రయాణం ఎక్కువగా అవుతుంటారు కాబట్టి సో అప్పుడు కూడా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఉంటారు కాబట్టి సో ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఇక ఈ ఛార్జెస్కి సంబంధించి 1.5గా కూడా నిర్ధారించారు. అంటే ప్రత్యేక బస్సులు నడిపేటువంటి వాటిపైనే వీటిని నిర్ణయిస్తారు, వాటిని ఛార్జ్ చేస్తారు. సో మామూలుగా రెగ్యులర్ నడిచే బస్సులు కాకుండా ప్రత్యేకంగా నడిపేటువంటి సంక్రాంతి పండుగ దృష్ట్యా ప్రత్యేకంగా నడిపేటువంటి బస్సులపైనే ఈ 1.5 అనే ఛార్జెస్ వర్తిస్తుందంటూ కూడా ఇప్పటికే ప్రత్యేకంగా స్పష్టం చేశారు. ఇక మరోవైపు ఇప్పటికే చాలా ఏరియాలకు సంబంధించి కూడా అక్కడ అధికారులను కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. సో ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా గమ్యస్థానాలకు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా ప్రజలను చేరవేయాలనే ఉద్దేశంతో ఈసారి సంక్రాంతి పండగకి పూర్తిగా కూడా ఏర్పాట్లు చేశారు. ఇక దాదాపు 6431 ప్రత్యేక బస్సుల్లో మాత్రం తమ గమ్యస్థానాలకి ప్రయాణికులైతే చేరుకున్నారు. ఇక మరోవైపు ఎక్కువగా ఈ ఏదైనా సమస్య ఉంటే మాత్రం ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు సంస్థ ఏర్పాటు చేసింది. ఇక మరోవైపు అడ్వాన్స్గా అంటే బుకింగ్ చేసుకునే వారికి కూడా ప్రత్యేకంగా వెబ్సైట్ ఏర్పాటు చేశారు. సో వెబ్సైట్లో కూడా ఇప్పటికే బస్సు బుక్ చేసుకోవచ్చు. ఎక్కువగా హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువగా తరలివేరుతుంటారు కాబట్టి సో అక్కడ కూడా కొన్ని ఏర్పాట్లు చేశారు, కొన్ని బస్సులు ఏర్పాటు చేశారు. ఇక ఇక్కడ నుండి ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణకి ఎక్కువగా వెళ్తుంటారు. సో అక్కడ కూడా వెళ్లేందుకు అటు ప్రత్యేకమైనటువంటి వెబ్సైట్ ఏర్పాటు చేశారు, ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్, ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. సో ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా ఇందులో మెన్షన్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా మాత్రం ఇప్పటికే ఈ సంక్రాంతి నుండి నడిచేటువంటి పల్లె వెలుగు, తర్వాత ఎక్స్ప్రెస్ సంబంధించి కాబట్టి సిటీ ఆర్డినరీ, తర్వాత మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రం ఉచితంగా బస్సులకు ఏదైతే ఈ పథకం ఉందో సో ఆ పథకాన్ని కంటిన్యూ అవుతుందంటూ కూడా చెప్పారు. సో ఓవరాల్గా మాత్రం సంక్రాంతి పండుగకి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పూర్తిగా సన్నద్ధం అయిపోయింది. ప్రత్యేకంగా ఏదైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బస్సులపైన ఇవి 1.5 అనే ఛార్జెస్ వర్తిస్తుందంటూ కూడా ఇప్పటికే తెలియజేశారు. కాబట్టి ఈ 4 రోజులు 9, 10, 12, 13వ తేదీలో మాత్రం ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి ఆయా ఏరియాల నుంచి సిటీ నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఏరియాలకు మాత్రం ప్రత్యేకంగా బస్సులు నడపనున్నారు. శ్రవంతి.
రాష్ట్రంలో కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలపై ఈసీ కసరత్తు చేస్తోంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం భేటీ కానుంది. అటు జిల్లాలో కలెక్టర్లు, కార్పొరేషన్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ సమావేశం నిర్వహించింది. మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో డిస్కషన్ చేశారు. ఓటర్ల తుది జాబితా జనవరి 12న ప్రచురించాలని అధికారులను ఆదేశించింది ఈసీ. జనవరి 16 వరకు ఫోటోలతో ఓటర్ల జాబితాను పోలింగ్ స్టేషన్ల వారీగా వార్డుల్లో ఉంచాలని ఈసీ స్పష్టం చేసింది. బ్యాలెట్ బాక్సుల అంచనా, రిటర్నింగ్ అధికారు, సహాయ రిటర్నింగ్ అధికారుల సహా జోనల్ లెవెల్ ఆఫీసర్లు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీల నియామకం చేపట్టాలని ఆదేశించింది ఈసీ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల అంశానికి సంబంధించినటువంటి సమావేశం ఇవాళ మాసప్ ట్యాంక్లోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో జరిగింది. ఈ కార్యాలయంలో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, తర్వాత మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మేజర్గా ఈ మున్సిపాలిటీలకు సంబంధించిన దాంట్లో అందులో ఉన్నటువంటి ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాల మీద ఏమైనా అందులో సవరణలు ఉంటే సవరణలు చేయాల్సిన అంశాల మీద ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ సమావేశం నిర్వహించి పలు కీలకమైనటువంటి సూచనలు ఇవాళ జరిగినటువంటి సమావేశంలో మున్సిపల్ కమిషనర్లకు, తర్వాత మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. అయితే ఇందులో మేజర్గా ఇవాళ జరిగినటువంటి సమావేశంలో మనకు ఈ తుది ఓటర్ల జాబితాకు సంబంధించి ఏదైతే మున్సిపల్కి సంబంధించినటువంటి ఏరియాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో దానికి సంబంధించి అందులో ఈ ఓటర్ల తుది ఫైనల్ లిస్టుకు సంబంధించి ఈ నెల 12 జనవరిలోపు అది ప్రచురించాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. దాంతోపాటు ఇక ఇందులో జనవరి 13న ఈ పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి ముసాయిదా జాబితాకు సంబంధించినటువంటి లిస్టు కూడా తయారు చేయాలి, ఫైనల్ చేయాలని చెప్పేసి కూడా ఇవాళ జరిగినటువంటి సమావేశంలో నిర్ణయించారు. ఇక టీ-పోల్ యాప్కు సంబంధించి ఈ పోలింగ్ సంబంధించినటువంటి దాంట్లో అందులో ఏమైనా అంశాలకు సంబంధించి లేదంటే ఏమైనా కంప్లైంట్ చేయాలన్నా లేదంటే పోలింగ్ శాతానికి సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా ఇందులో ఈ టీ-పోల్ యాప్ అనేది ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దాన్ని అప్లోడ్ చేయాలని చెప్పేసి కూడా ఇవాళ జరిగినటువంటి సమావేశంలో ఈ అంశం మీద కూడా చర్చించారు. ఇక జనవరి 16న ఫోటోతో సహా ఎక్కడెక్కడైతే ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏరియాలు ఉన్నాయో అక్కడ మున్సిపాలిటీకి ఉన్నటువంటి ఏరియాలలో ఈ ఫోటోతో సహా ఓటర్ లిస్టును అక్కడ ప్రకటించాలి. ఏదైతే పోలింగ్ స్టేషన్స్ ఉంటాయో ఆ పోలింగ్ స్టేషన్లో ఈ ఓటర్లకు సంబంధించినటువంటిది ఫోటోతో సహా లిస్టును అక్కడ ప్రకటించాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. ఇక వీటితో పాటు ఈ పోస్టల్ బాక్సులకు సంబంధించినటువంటి దాంట్లో బ్యాలెట్ బాక్సులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఎన్ని బ్యాలెట్ బాక్సులు అవసరం ఉంటాయి, సో ఎక్కడెక్కడ ఎన్ని అవసరం ఉంటాయి, ఏ జిల్లాకు ఎంత అవసరం ఉంటాయి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత అవసరం అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక అంచనా వేసి దానికి సంబంధించినటువంటి ఫైనల్ ఏదైతే లిస్ట్ ఉంటుందో దానికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ కూడా తయారు చేయాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి సమావేశంలో సూచించారు. ఇక ఈ రిటర్నింగ్ అధికారులు, తర్వాత ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఎంతమంది అధికారులు అవసరం ఉంటుంది, ఎంతమంది సిబ్బంది, రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎంతమంది ఉంటారు, ఇక గ్రౌండ్ లెవెల్లో పోలింగ్ స్టేషన్లో సంబంధించిన దాంట్లో ఎంతమంది ఇందులో సిబ్బంది వేసే అవకాశం ఉంటుంది, ఈ లిస్టు కూడా పూర్తి స్థాయిలో తయారు చేసి రెడీగా ఉండాలి. ఎన్నికలు ఎప్పుడు ప్రకటించినప్పటికీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే విధంగా సిద్ధంగా ఉండాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లకు, తర్వాత మున్సిపల్ శాఖ అధికారులకు కూడా ఇవాళ జరిగినటువంటి సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. ఇక ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి బృందాలు ఉంటాయో, సో పోలీస్ శాఖకు సంబంధించి తర్వాత ప్రత్యేకంగా ఈ అబ్జర్వర్స్ నియమిస్తారు. సో వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందిని సిబ్బందిని నియమించే అవకాశం ఉంటుంది, ఏ శాఖకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉంటారనేది కూడా వీలైన తొందరలో దానికి సంబంధించి కూడా ఒక ఫైనల్ లిస్టును తయారు చేయాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి సమావేశంలో సూచించారు. ఇట్లా ఓవరాల్గా ఏదైతే వీళ్ళ తొందరలో ఈ మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారని ఒక చర్చ కూడా జరుగుతూ ఉన్నది కాబట్టి దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చినా ఎన్నికలు నిర్వహించే విధంగా సిద్ధంగా ఉండాలి. ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా, తర్వాత ఎక్కడ కూడా సమస్యలు క్రియేట్ కాకుండా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవాలని చెప్పేసి అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు ఇవాళ జరిగినటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో
అధికారులు సూచించారు. ఇక ఈ దాదాపు ఇదంతా కూడా మనకు ఈ నెల 16 లోపు పూర్తవుతుంది కాబట్టి ఆ తర్వాత ఇక రిజర్వేషన్లకు సంబంధించిన ప్రాసెస్ కూడా ఉంటుంది కాబట్టి అదొక వారం 10 రోజుల లోపల ఈ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి కూడా ఫైనల్ అవుతుంది. ఆ తర్వాత ఈ షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళంత తొందరలో ఈ ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి ఈ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా నిర్వహించే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ సిద్ధంగా ఉండే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఓద్యారం గ్రామంలో వినూత్నంగా నిర్వహించిన గ్రామసభ అందరి దృష్టిని ఆకర్షించింది. జెడ్పీఎస్ఎస్ పాఠశాల వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులే ప్రజాస్వామ్య స్వరంగా మారారు. తమ తమ వార్డుల సమస్యలను ప్రజాప్రతినిధుల ముందు ధైర్యంగా వివరించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఓద్యారం గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గ్రామ సభను విజయవంతంగా నిర్వహించారు. ఇటీవల ఎన్నికైన గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు హాజరై కార్యక్రమాన్ని ఉత్సాహంగా ముందుకు నడిపించారు. హైస్కూల్ విద్యార్థులు సోషల్ పాఠ్యాంశం ఆధారంగా ప్రతి వార్డు నుంచి ఒక విద్యార్థిని ఎంపిక చేసి ఆయా వార్డుల్లోని సమస్యలను గ్రామ సభలో వివరించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి సమస్యలను విద్యార్థులు స్పష్టంగా, ధైర్యంగా వివరించగా ప్రజాప్రతినిధులు పిల్లల ధైర్యానికి ప్రశంసలు కురిపించారు. చిన్నారులైన పిల్లలు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని సర్పంచ్, ఇతర పాలకవర్గ సభ్యులు హామీ ఇచ్చారు. ఇటీవల ఈ సమస్యలన్నింటినీ గ్రామ పంచాయతీ శ్రీమతి మధు గారు మరియు 4వ వార్డు మెంబర్ శ్రీ అశోక్ గారు కలిసి చర్చించి మీ వీలు తగ్గట్టు సమస్యలు పూర్తి కోరుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు గ్రామ పంచాయతీ విధులు, బాధ్యతలు, సర్పంచ్, వార్డు సభ్యుల పాత్రలపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, గంగాధర మండల విద్యాధికారి అయిన ప్రభాకర్ రావు పర్యవేక్షణలో సాగిన ఈ గ్రామ సభ అందరినీ ఆకట్టుకుంది. గ్రామంలోని పిల్లలు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లకుండా విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఏం చేయాలి అనే అంశంపైన కూడా ఈ గ్రామ సభలో చర్చించారు. విద్యా సంవత్సరం చివరి ఏప్రిల్ నెలలో విద్యావాహిని, బడిబాట కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే ప్రతిరోజు పాఠశాలలో జరిగే ప్రేయర్కు గ్రామ పాలకవర్గం నుంచి ఒకరు హాజరు కావాలని సూచించారు. మన ఇంటి దగ్గర ఉన్న చెత్తని ఖచ్చితంగా క్లీన్ చేయాలి. ఇంకా స్ట్రీట్ లైట్స్ ని కూడా బాగుపరచాలి. రోడ్డు మీద ఉన్న గుంతలను కూడా బాగుపరచాలి. ఇంకా మన స్కూల్లో ఉన్న ప్రైమరీ స్కూల్ కూడా స్ట్రెంత్ తగ్గిపోయింది కాబట్టి కొంచెం పెంచాలని నేను అనుకుంటున్నా. మళ్ళీ మీ పిల్లల్ని కూడా మా స్కూల్కి పంపించాలని నేను అనుకుంటున్నా. కార్యక్రమం చివరిలో గ్రామ పాలకవర్గ సభ్యులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ఊరి సమస్యలను చక్కగా వివరించిన విద్యార్థులను ప్రజాప్రతినిధులు అభినందించారు. నేటి విద్యార్థులే రేపటి బాధ్యతాయుత పౌరులు అనే సందేశంతో ఈ గ్రామ సభ స్ఫూర్తిదాయకంగా ముగిసింది. నిజామాబాద్ నగర కార్పొరేషన్కి ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం చేశారు అధికారులు. ఇందులో భాగంగా డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాను ప్రకటించారు. గత 3 రోజులుగా అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు అధికారులు. అయితే కార్పొరేషన్లో ఓటర్ల జాబితా సరిగా లేదని, ఒక పార్టీకి అనుకూలంగా ఓటర్ల జాబితా రూపొందించారని ఆరోపిస్తున్నాయి రాజకీయ పార్టీలు. దీంతో నిజామాబాద్ కార్పొరేషన్ ఓటర్ల జాబితాపై గందరగోళం నెలకొంది. నిజామాబాద్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 3,44,756గా ప్రకటించారు అధికారులు. గత కార్పొరేషన్ ఎన్నికలతో పోల్చితే దాదాపు 30,000కు పైగా ఓటర్లు పెరిగారు. అయితే ఈ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు వెలువడుతున్నాయి. అనుమానాలున్న పలు అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు నగరవాసులు, పొలిటికల్ లీడర్స్. ఈసారి డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా తయారు చేసే క్రమంలో అధికారులు తప్పులు చేశారని విమర్శిస్తున్నారు. తాజా ఓటర్ల జాబితాను సవరించాలని కోరుతున్నారు. ఎన్నికల కోసం అధికారులు హడావిడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల లెక్కలను హడావిడిగా పూర్తి చేశారు. ఇంటింటికి తిరిగి చేయవలసిన ప్రక్రియను సిబ్బంది మొత్తం ఒకే దగ్గర కూర్చొని పూర్తి చేశారు. ఇక వార్డుల వారీగా చేయవలసిన ప్రక్రియ కూడా ఆన్లైన్లో మ్యాపులను చూస్తూ మొత్తం ఓటర్ల సంఖ్య ఆధారంగా తుది జాబితా రూపొందించారు. దీంతో వార్డుల విభజన, ఓటర్ల సంఖ్యపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నగరవాసులు.
అధికార పార్టీకి అనుకూలంగా ఈ ప్రక్రియ చేపట్టారని బీజేపీ ఇప్పటికే జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేసింది. అవసరమైతే కోర్టుకు వెళ్తామని కూడా బీజేపీ ఇతర ప్రతిపక్ష పార్టీ నేతలంటున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తన ఓట్ల అవకతవకలు పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలవమనే భయంతో ఓటర్లను అంటే భయభ్రాంతులు చేసి ఇప్పుడు పాముల బస్తీకి పోయిన వ్యక్తి ఈరోజు ఏదైతే సారంగపూర్కి వెళ్ళి సారంగపూర్ కార్పొరేటర్ పాముల బస్తీలో ఎట్లా డెవలప్మెంట్ చేస్తాడు? ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ రకంగా తెస్తాడు? రేపొద్దున కార్పొరేటర్ కావాలన్నా, ప్రభుత్వ అధికారులు కావాలన్నా, లేకపోతే బ్లాక్ ఆఫీసర్ కావాలన్నా, సఫాయి వాళ్ళకి కేటాయించినా, లేకపోతే క్లీనింగ్ సెక్షన్ ఇచ్చినా, ఏది ఇచ్చినా కానీ ఇబ్బందే కదా. ఇది కేవలం ఎలక్షన్ కోసం ఇబ్బంది కాదు, రేపు పరిపాలన పరంగా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే ఈ సరిదిద్ది, కమిషనర్ గారు చెప్తున్నారు ఎస్ ఇవి తప్పులు జరిగినాయి, మేము సరిదిద్దుతున్నాం, ఎలక్షన్ కమిషన్ దానికే డౌన్లోడ్ చేసినాం. ఎలక్షన్ కమిషన్ ఆ డివిజను ఆ హౌస్ నెంబర్ కొడితే నీ పలానా బూత్లో ఉందని చెప్పి ఆన్లైన్లో వస్తుంది. ఇది కావాలని చెప్పి కొంతమంది అది కాంగ్రెస్ రాజకీయ పార్టీ నాయకులు ఇది ప్రయత్నం చేశారు. దాన్ని భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ఒప్పుకోదు. బీహార్ వేరే స్టేట్ వాళ్ళు వచ్చి మొత్తం బోకస్ ఓట్లు చేస్తున్నారని మాకు సమాచారం వస్తే వెంటనే మేము కలెక్టర్ గారికి, ఎలక్షన్ కమిషన్ మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఎందుకంటే అన్ని బోకస్ గతంలో ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో 5000 చిల్లర ఉండే, ఇప్పుడు 7000 చిల్లర అయిపోయినాయి. అన్ని బోకస్ ఓట్లు ఉన్నాయి. వెంటనే దీన్ని బూత్ లెవెల్ స్థాయిలో ఎంక్వైరీ చేసి వెంటనే ఈ స్థానిక ఎవరు ఉంటారో వాళ్ళకే ఉంచాలా. బోకస్ ఎవరు అయితే ఒక ఇల్లు ఉన్నదో 5 ఓట్లు అంటే ఆ ఇల్లు మీద ఇంకా 10 ఓట్లు లెక్క ఇట్లా సృష్టించిర్రు మొత్తం ఓటర్ లిస్ట్, బోకస్ ఓటర్ లిస్టు. వెంటనే మేము కలెక్టర్ గారికి ఒకటే చెప్పిన రీఎంక్వైరీ చేసి వెంటనే ఈ బోకస్ ఓట్లు తొలగించాలని మా బీఆర్ఎస్ 13 డివిజన్ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. నిజామాబాద్ కార్పొరేషన్లో గత ఎన్నికల్లో బీజేపీ 28 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఎంఐఎం సపోర్టుతో బీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఈసారి కాంగ్రెస్ బలంగా ఉండటంతో ప్రతిపక్షాలు గెలుపు అంత ఈజీ కాదు. ఎలాగైనా నిజామాబాద్ కార్పొరేషన్లో జెండా ఎగరవేయాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో మరింత ఫోకస్ పెట్టింది పార్టీ. అయితే కాంగ్రెస్ కావాలనే ఓటర్ల జాబితాను తప్పుగా రూపొందించేలా చేసిందని బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. గతంలో ఉన్న వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు ఉన్నారు, వారికి కొంచెం అవగాహన రాహిత్యం, అలాగే ఇంటి నెంబర్లు ఎక్కడి నుంచి ఎక్కడికి, కొన్ని హౌస్ నెంబర్లు మనం 20 సంవత్సరాల క్రితం నుంచి మార్పులు చేప ఒక సిరీస్లో లేకుండా కొన్ని ఏరియాలో డబుల్ హౌస్ నెంబర్స్ ఉన్నాయి. హౌస్ నెంబర్లు కొంచెం కన్ఫ్యూజన్లో ఒక యాప్ ద్వారా కావచ్చు, మాన్యువల్ కావచ్చు, అది ఏరియాలో జంప్ అవుతూ ఉన్నాయి. దీన్ని మేము గుర్తించాము. ఒక్కో డివిజన్లో బూత్ వైజ్గా ఆ బూత్ని కొన్ని 2 డివిజన్లో వచ్చే బూత్ని ఒకే బూత్లో వేయడం, ఒకే డివిజన్లో వేయడం, ఇలాంటి పొరపాలలో ఒక డివిజన్లో 6,000 ఓట్లు వచ్చినాయి, ఒక డివిజన్లో 3,000 ఓట్లు వచ్చినాయి, కొన్ని జంప్ అయినాయి. ఒక పద్ధతిలో వాళ్ళు రిలీజ్ చేసారు, ఇది ఫైనల్ లిస్ట్ కాదు, దీని మీద అబ్జెక్షన్స్ ఉంటే చెప్పమన్నారు. మేము 2 రోజుల నుంచి మా డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దీన్ని వర్కౌట్ చేశారు. ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి కమిషనర్ గారి దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. మేము ఫైల్ తయారు చేస్తాం, ఇస్తున్నాం. అలాగే ఇతర పార్టీలు కూడా మీరు చేసిన ఏదైతే వర్కౌట్ ఉందో వారు ఇచ్చి ఒక సరైన పద్ధతిలో మనం ఎలక్షన్కి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అంతేగాని ఈ కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది, అధికారులు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అనే మాట వాస్తవం. పద్ధతి ప్రకారం ఎలక్షన్లకు పోదాం. కొత్త ఓటర్ల జాబితాలో ఒక డివిజన్ ఓట్లు మరో డివిజన్లకు వచ్చాయి. ప్రతి డివిజన్లో సుమారు 700 నుంచి 1000 ఓట్లు కొత్తగా వచ్చాయి. నిజామాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల ఓట్లు కార్పొరేషన్లోని పలు డివిజన్ల ఓటర్ల జాబితాలో దర్శనమిస్తున్నాయి. మైనారిటీ ఏరియాల్లో హిందూ ఓట్లు, హిందువులు ఎక్కువగా ఉన్న డివిజన్లో మైనారిటీ ఓట్లు చేర్చారు. కొన్ని చోట్ల స్థానిక తాజా మాజీ కార్పొరేటర్ల ఓట్లే వేరే డివిజన్ జాబితాలోకి వెళ్లిపోయాయి. అందిన ఫిర్యాదుల మేరకు ఓటర్ల జాబితాను సవరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ నెల 10వ తేదీన నిజామాబాద్ కార్పొరేషన్ ఓటర్ల తుది జాబితాను అధికారులు ప్రకటించనున్నారు. అయితే జాబితాలో సవరణలు ఎలా చేస్తారు, అభ్యంతరాలను ఎలా తొలగిస్తారు, సమయం ఎక్కువగా లేకపోవడంతో మార్పులతో కూడిన తుది జాబితా సిద్ధం అవుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో పర్యటించారు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి మందమరిలో కొత్త బస్సు సర్వీసును ప్రారంభించారు.
స్థానిక రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో కాకా మెమోరియల్ T20 లీగ్ టోర్నమెంట్ను ప్రారంభించారు. అలాగే కాంగ్రెస్ నేత తల్లి మృతి చెందగా వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ కల్పిస్తున్నామన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మందమరి మార్కెట్ బస్టాండ్ నుంచి వయా బీజోన్ మంచిర్యాల బస్టాండ్ వరకు నూతన బస్ సర్వీసును ప్రారంభించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బస్ సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడి 4 బస్ సర్వీసులను కల్పించాలని కోరామన్నారు మంత్రి వివేక్. మందమరి సెంట్రల్ నుంచి బస్సు లేదంటే మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడడం జరిగింది. వారి ఆదేశాల ప్రకారంగా ఎండి తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎండి ఇతర ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇది ఇమీడియట్లీ స్టార్ట్ చేస్తాం సార్ అని చెప్పి ఈరోజు ఈ బస్ ఫెసిలిటీ స్టార్ట్ కావడం జరిగింది. నేను వాళ్ళందరికీ ఇదే కోరుతున్నాను, మీరు బస్ ఫెసిలిటీ మంచిగా వాడుకోండి. స్కూల్ టైమింగ్స్లో స్కూల్ పిల్లలకు పోవటానికి ఆ ఫెసిలిటీ కల్పించాలని చెప్పి అందరితో కోరుతూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాకా మెమోరియల్ T20 లీగ్ టోర్నమెంట్ జరుగుతున్నట్టు చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గ్రామీణ ప్రాంతంలోని క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకే క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2 ఏళ్ల కిందట విశాఖ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించగా మంచి స్పందన వచ్చిందన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో హైదరాబాద్ ఖమ్మం జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ వేసి లీగ్ మ్యాచ్ను ప్రారంభించిన మంత్రి వివేక్ ప్రారంభంలో కాసేపు మ్యాచ్ను ఆడారు. ఒక 2 సంవత్సరాల క్రితం ఇక్కడ కూడా పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మనము కాకా వెంకటస్వామి కప్పు పెట్టాలని అప్పుడు పెట్టినప్పుడు చాలా మంది క్రీడాకారులు, చాలా మంది క్రికెటర్స్ వారు వచ్చి చెప్తున్నారు, సార్ మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈ టోర్నమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది. 33 డిస్ట్రిక్ట్లలో ప్లేయర్స్ తీసుకొని సుమారు 500 మంది ప్లేయర్లు ఈ టోర్నమెంట్ లో ఆడుతున్నారు. ఫైనల్స్ హైదరాబాద్ లో జిమ్ఖానా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఆ రోజు కూడా ఎవరైతే గెలిచినారో వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, ప్రైజ్ మనీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా అఖిల భారత యాదవ సంఘం అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బండి సదానందం, బెల్లంపల్లి మాజీ కౌన్సిలర్ బండి ప్రభాకర్ల తల్లి బండి లింగవ్వ అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు మంత్రి వివేక్. కొండా కోనల మధ్య 1 కోటి మందితో జరిగే మేడారం మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అనుభవం కలిగిన అధికారులకు డ్యూటీలు అప్పగించింది. అటెండర్ నుంచి IAS అధికారి వరకు 600 మందికి బాధ్యతలు కట్టబెట్టింది. మేడారం మహాజాతర గడువు దగ్గర పడుతోంది. ఈ నెల 28 నుండి జరిగే జాతరకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాను 8 జోన్లు 47 సెక్టార్లుగా విభజించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, నీటి సరఫరా, విద్యుత్ వంటి 24 శాఖల అధికారులు సమన్వయంతో పనులు చేస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన వారినే సెక్టోరియల్ అధికారులుగా నియమించి బాధ్యతలు అప్పగించారు. అటెండర్ నుంచి IAS అధికారి వరకు 600 మంది విధులు నిర్వహిస్తున్నారు. జాతరకు ముందుగానే భక్తుల తాకిడి పెరిగింది. జంపన్న వాగు దగ్గర స్నానాలకు సరైన సౌకర్యాలు లేవన్నారు భక్తులు. పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు. దయచేసి అధికారులు నీటి సౌకర్యాలతో సహా మహిళలకు మరింత కొంత స్నానఘట్టాల విషయంలో కానీ, వాష్రూమ్ అంటే టాయిలెట్స్లో విషయంలో కానీ వెంటనే అవి ప్రారంభించాలని, అంతేకాకుండా గద్దెల నుంచి జంపన్న వాగు మధ్యలో ఎక్కడ కూడా పబ్లిక్ టాయిలెట్స్ కట్టలేదు. కొన్ని అసౌకర్యాలు గుర్తుకొస్తున్నాయి అందరి భక్తులకు. అది దయచేసి దేవస్థాన కమిటీ వాళ్ళు కానీ, లేకపోతే పాలనా యంత్రాంగం కానీ, కాబట్టి దయచేసి దేవస్థానం అంటే మేడారం జాతర నిర్వహణ యంత్రాంగం వీటి మీద దృష్టి పెట్టాలి. గిరిజన సాంప్రదాయాలకు అనుగుణంగా గిరిజనుల ఆచార వ్యవహారాలు దెబ్బతినకుండా వాటికి ఏవే ప్రాధాన్యత కల్పిస్తూనే సమ్మక్క సారలక్క వైభవాన్ని మరోసారి ఈ ప్రపంచానికి, ఈ దేశానికి, ఈ అనేక రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులకు చూపించడానికి తగిన రీతిగా ప్రయత్నాలు ప్రారంభించి దగ్గర పడ్డాయి.
జాతరలో 3 షిఫ్టుల్లో అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో షిఫ్టును 8 గంటలుగా విభజించారు. 3 షిఫ్టుల్లో 600 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు సిబ్బందికి శిక్షణ ఇస్తామన్నారు ఉన్నతాధికారులు. మరోవైపు కొండా కోణంలో అయినా తల్లులను దర్శనం చేసుకునేందుకు వచ్చే భక్తులకు సేవ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు అధికారులు. భక్తులు ఇబ్బంది పడకుండా చూస్తామని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ఆశ చూపి జిల్లాలోని పేదల నుంచి గత ప్రభుత్వం వేల సంఖ్యలో దరఖాస్తులు తీసుకుంది. కానీ కొద్ది మందికి మాత్రమే ఇండ్లను కేటాయించింది. నిర్మాణాలు పూర్తయిన ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో కొన్ని చోట్ల ఇండ్ల తలుపులు, కిటికీలు దొంగలు ఎత్తుకెళ్లారు. కరీంనగర్, హుజురాబాద్లో నిర్మించిన ఇండ్లు పిచ్చి మొక్కలు మొలిచి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. జనసంచారం లేని ప్రాంతాల్లో నిర్మించిన ఇండ్లు పేకాట, మద్యం తాగడం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ ప్రభుత్వం 2014-2018 ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో డబుల్ బెడ్రూమ్ స్కీమ్ నిరుపేదలను అధికంగా ఆకర్షించింది. కేసీఆర్ వస్తే తమ సొంతింటి కల నెరవేరుతుందని ఎందరో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో బీఆర్ఎస్ సర్కార్ విఫలమైంది. లక్షల్లో లబ్ధిదారులుంటే వందల్లో కూడా ఇండ్లు నిర్మించకపోవడంతో నిరుపేదలు నిరుత్సాహానికి గురయ్యారు. మొదట్లో లొల్లి చేసి ఇక ఈ సర్కార్ ఇంతేనని కొంతకాలం సైలెంట్ అయ్యారు. ఎన్నికల నాటికైనా ఇస్తారని ఎంతో ఆశగా ఎదురు చూశారు, ఆందోళన చేశారు. చివరికి కట్టిన వాటిని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులతో అరెస్టు చేయించి కొందరిపై కేసులు పెట్టారు తప్ప వారికి కట్టిన ఇండ్లైతే ఇవ్వలేదు. మొత్తంగా జిల్లాలో కట్టనవి పునాదుల దశలోనే నిలిచిపోగా, నిర్మాణాలు పూర్తయినవి పేదలకు పంచకుండా వదిలేయటంతో ఇప్పుడవి బూత్ బంగ్లాలను తలపిస్తున్నాయి. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా, మందుబాబులకు బార్లుగా మారాయి. కరీంనగర్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం కింద మొత్తం 6,744 ఇళ్లు మంజూరు కాగా ఇందులో 4వ వంతు కూడా పూర్తవలేదు. పూర్తయిన వాటిలో పంపిణీ చేసినవి కేవలం 548 మాత్రమే. గూడులేని ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పిన కేసీఆర్ సర్కార్ ఆ దిశగా నిర్మాణాలు మాత్రం చేయలేకపోయింది. ఎన్నికల ముందు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల స్థానంలో సొంత స్థలం ఉన్నవారికి 3 లక్షలు ఇచ్చే గృహలక్ష్మి పథకాన్ని తెరమీదకు తెచ్చారు. అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు నిర్మాణాలు పూర్తయినవి కళ్ల ముందు కనిపిస్తుంటే ఆకలితో ఉన్నవాడి ముందు అన్నం పెట్టి తిననీయకుండా చేసిన చందంగా మారిందంటున్నారు నిరుపేదలు. నిర్మాణాలకు కోట్లు ఖర్చు చేసి రాజకీయాలు చేశారు. అసహనంతో పేదలు ఇండ్లను ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేయగా పోలీసులతో అడ్డుకున్నారు. అప్పుడు ఇక్కడ మేము గుడిసెలు వేసుకొని ఉన్నప్పుడు సరే అమ్మ నిరుపేదల కోసమే నేను చేసేదంతా, వేరేటోళ్ళ కోసం కాదు చేసేది, ఉన్న వాళ్ళకి ఇయ్యము, మీకే ఇస్తాము నిరుపేదలకు అని చెప్పి మనం కాల్ చేయించండి. అప్పటి నుండి ఇప్పటి వరకు మేము అప్లికేషన్లు పెట్టుకుంటూనే పోతాను, అప్లికేషన్లు తీసుకుంటూనే పోతాను. ఆఖరికి అయితే ఇక్కడికి వచ్చి ఉంటామని అయితే కూడా 2 సార్లు మీకు మాట్లాడుకొని మేము కలెక్టర్ దగ్గర మాట్లాడుకొని మీకే ఇస్తామని చెప్పి 2 సార్లు మరగొట్టారు. 3వసారికి అరెస్ట్ చేసారు, కేసు పెట్టారు, కోర్టుకు కూడా మమ్మల్ని పంపించారు. కరీంనగర్ చింతకుంట సమీపంలో అపార్ట్మెంట్ల తరహాలో దాదాపు 1000 మంది నివసించేందుకు వీలుగా డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు కట్టారు. కానీ వాటిని పూర్తి చేయకపోవడంతో డోర్లు, కిటికీలు, స్విచ్ బోర్డు లాంటివి దొంగలు ఎత్తుకుపోతున్నారు. హుజరాబాద్ పట్టణంలో నిర్మించిన వందలాది ఇండ్ల పరిస్థితి కూడా ఇదే విధంగా మారింది. నిర్మాణాలు పూర్తయి దాదాపు 7 ఏళ్లు కావస్తున్నా ఇక్కడ ఒక్క ఇల్లు కూడా పేదలకు పంచలేదు. ఇక్కడ ఇండ్లలోని కరెంటు వైర్లు, తలుపులను దొంగలు ఎత్తుకెళ్లారు. ఇండ్లు అడిగినప్పుడల్లా దరఖాస్తు పెట్టుకోమనేవారని, ఎవరికి ఇవ్వక కళ్ల ముందే ఇండ్లు ఖరాబ్ అవుతుంటే బాధగా ఉందంటున్నారు స్థానికులు. ప్రజల పైసలతో నిర్మించిన ఇండ్లు పేదలకు ఈ ప్రభుత్వమైనా అందించాలని కోరుతున్నారు. పేదలకు కట్టినప్పుడు పేదలు వచ్చి ఇక్కడ ఉంటాం, మేము రెంట్ కట్టుకుంటుంటున్నాం సార్. అక్కడ ఇవి ఇక్కడ చెట్లు మొలిచినాయి, ఇక్కడ ఈ ఇండ్లు ఎట్లయిపోయినాయి సార్, డోర్లు కానీ కిటికీలు కానీ మొత్తం పనికి రాకుండా అయిపోయినాయి. అవి ఎవరి కోసం కట్టిరు సార్? అన్ని గోడలు కూడా ఖరాబే అవుతాయి కదా. అదే మనుషులు అందులో ఉంటే వాళ్ళు మంచిగా శుభ్రంగా చేసుకుంటారు, అవి బాగుంటే వాళ్ళు బాగుపడతారు. వాళ్ళ కిరాయిలు తప్పుతాయి, అన్ని తప్పుతాయి కదా. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను, నిజమైన నిరుపేదలు ఎవరున్నారో వాళ్లకు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. కరీంనగర్ నియోజకవర్గంలోని తీగలగుట్టపల్లిలోని ఇండిపెండెంట్ మోడల్లో నిర్మించిన 10 కొద్ది ఇండ్లు ఇప్పుడు పాడుబడిపోయాయి. పిచ్చి మొక్కలు మొలిచి కొత్త ఇండ్లే బూత్ బంగ్లాలను తలపిస్తున్నాయి. ఏళ్ల తరబడి పట్టణాల్లో కిరాయికి ఉంటున్న పేదలకు వీటిని పంపిణీ చేస్తే ఎంతో మేలు జరుగుతుందని స్థానికులు అంటున్నారు. ఇల్లు కట్టుకునే స్తోమత లేని వారంతా ఎప్పటికైనా కళ్ల ముందు కనిపించే డబుల్ బెడ్రూమ్ వస్తుందని ఎంతో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఎవ్వరికి ఇవ్వకపోగా అవి ప్రారంభానికి ముందే శిథిలమైపోతున్నాయి. ఈ డబుల్ బెడ్రూమ్లు అనేటి గత 10 సంవత్సరాలుగా కట్టిరు, కానీ ఇవి ఇలాగనే ఉంటున్నాయి. ఆ గవర్నమెంట్ ఇస్తా పేదవాళ్ళకి ఇస్తా అంటున్నారు. డబుల్ బెడ్రూమ్లు పనికి రాకుండా పోతున్నాయి.
పేదలకు ఇస్తానా కొంచెం వాళ్ళకన్నా పనికి వస్తాయి కదా. ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వలేదు, కనీసం ఈ గవర్నమెంట్ అయినా ఇక్కడ ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకు ఈ డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుతున్నాం. గత సర్కార్ కట్టిన ఇండ్లు 10లో ఉంటే ఆశావహులు వేలల్లో ఉన్నారు. నిర్మాణాలు పూర్తయిన వాటిని పంపిణీ చేస్తే గొడవలవుతాయని భయపడి నేతలు వాటి జోలికి పోలేదు. ఎన్నికలయ్యాక ఇద్దామనుకుంటే ఏకంగా సర్కారే మారిపోయింది. ఇప్పుడు ఇందిరమ్మ పథకం పేరుతో కొత్త ప్రభుత్వం గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించింది. అయితే ప్రజల సొమ్ముతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా ఈ ప్రభుత్వం లబ్ధిదారులకు అందించాలని కోరుతున్నారు స్థానికులు. వేప చెట్లకు వింత వ్యాధి సోకింది. వింత రోగంతో పచ్చని వృక్షాలు మాడిపోతున్నాయి. ఎన్నో ఔషధ గుణాలున్న వేప చెట్లు కళ్ళెదుటే మోడుబారిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. పెద్ద పెద్ద వేప వృక్షాలు ఆకులు పసుపు రంగులోకి మారుతుండగా కొమ్మలు ఎండిపోతున్నాయి. రైతులు పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఔషధ గుణాలు కలిగి ఏపుగా పచ్చగా పెరిగిన వేప చెట్లు చూస్తుండగానే కళ్ళెదుటే మోడుబారుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, హనుమకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్లో ఏ మూలకు వెళ్లి చూసినా వేప చెట్ల ఆకులు రంగు మారి కనిపిస్తున్నాయి. ఆ చెట్లను చూసిన ప్రజలు, రైతులు, పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. పోమోపిప్స్ అజోడిరక్టే అనే వింత వ్యాధితో వృక్షాలు మోడుబారుతున్నాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఔషధ గుణాలు కలిగిన వేప చెట్లు డైబ్యాక్, ట్రీ మస్టీ కో వైరస్ బారిన పడి ఆ వైరస్ మరొక చెట్టుకు సోకటం వల్ల చెట్ల కొమ్మలు పసుపు గోధుమ రంగులోకి మారి ఎండిపోతున్నాయని అంటున్నారు. ఈ ప్యాథోజెన్స్ యొక్క ప్రభావం వల్ల కొంత ఎండిపోవడం జరుగుతుంది. అయినా అక్కడ ఉన్నటువంటి నేల యొక్క సారవంతతను బట్టి అట్లో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ని బట్టి అవి మళ్ళీ రీజనరేట్ కావడం జరుగుతుంది. శిలీంధ్రము ఆ యొక్క నీరు పోకుండా అడ్డుకోవడం మూలంగా ఈ రకమైనటువంటి తెగులు మనకు ఈ వేప చెట్లలో కనబడుతుంది. సో దీనికి ప్రధానమైనటువంటి కారణము ఈ శిలీంధ్రం యొక్క వ్యాప్తి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. శిలీంధ్రాలకు యాంటీబయాటిక్స్ వాటికి మనం ఉపయోగించాలి. కాబట్టి ఫారెస్ట్ వాళ్ళు ఆ విధమైన ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి. దానికి ఏ చెట్లు అయితే ఎండిపోతున్నాయో యాంటీబయాటిక్స్ లాగా మనం ఏ విధంగా యాంటీబయాటిక్స్ అవుతున్నా యాంటీ శిలీంధ్ర ఇంజెక్షన్స్ కానీ మెడిసిన్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ వాటిని స్ప్రే చేసినట్లయితే అవి మళ్ళీ తిరిగి రీజనరేట్ జరుగుతాం. వేప చెట్ల ఆకులను పిండి రసాన్ని పంటలపై చల్లి తెగుళ్ల నివారణకు రైతులు ఉపయోగిస్తారు. మరికొందరు వేపకాయలతో చర్మ రోగాలను తగ్గించడానికి వినియోగిస్తారని పరిశోధకులు చెబుతున్నారు. అలాంటి ఔషధ గుణాలు కలిగిన వేప చెట్లు తెగుళ్లు సోకి ఎండిపోతున్నాయి. వీటి నివారణకు అటవీశాఖ అధికారులు చొరవ చూపాలని అంటున్నారు పరిశోధక విద్యార్థులు. ముఖ్యంగా వింటర్ సీజన్లోనే ఈ షెడ్ ఆఫ్ లీవ్స్ అనేది జరుగుతుంది. మెయిన్లీ కోల్డ్ స్ట్రెస్ అని అనుకుంటున్నాం. మళ్ళీ వింటర్ అయిపోయాక మళ్ళీ లీవ్స్ గ్రో అవుతాయని అండ్ వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఏవైతే ప్రికాషన్స్ ఉన్నాయో మంచిగా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తే అవి మళ్ళీ మంచిగా గ్రో అవుతాయి. మేజర్ కాజ్ గ్లోబలైజేషన్ వల్ల అయిన గ్లోబల్ వార్మింగ్ దిస్ మే బి సమ్వాట్ కాసెస్ ఫర్ దిస్ ఐ థింక్ సో గవర్నమెంట్ ఏదైనా ఇనిషియేటివ్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. వేప చెట్టుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. వాటికి పట్టిన తెగుళ్ల నివారణకు చర్యలు చేపట్టాలి. ఆ చెట్లు అంతరించిపోకుండా చూడాలని కోరుతున్నారు జనం. పచ్చని పంట పొలాలు, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతంగా ఉన్న గ్రామాన్ని అభివృద్ధి పేరుతో మున్సిపాలిటీలో కలిపారు. మౌలిక వసతులు వస్తాయని, ఉపాధి పెరుగుతుందని ఆశపడ్డ గ్రామస్తులు ఇప్పుడు గ్రామాన్ని ఎందుకు మున్సిపాలిటీలో కలిపారురా దేవుడా అని ప్రశ్నిస్తున్నారు. గ్రామానికి అతి సమీపంలో చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారు మున్సిపాలిటీ అధికారులు. దాంతో ప్రజలు రోజు విషవాయువులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. డంపింగ్ యార్డ్ తరలించకపోతే రాబోయే మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు స్థానికులు. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో సుమారు 25,000 మంది జనాభా నివసిస్తున్నారు. మున్సిపాలిటీ నుంచి వెలువడే చెత్తను డంపింగ్ చేయడానికి శివనేనిగూడెం గ్రామ పరిధిలోని 55వ సర్వే నెంబర్లో 2021లో 2.03 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలికంగా యార్డు ఏర్పాటు చేశారు. కానీ 5 సంవత్సరాలు గడిచి అది శాశ్వతంగా మారిపోయింది. ప్రతిరోజు దాదాపు 20 మెట్రిక్ టన్నుల చెత్తను ఈ డంపింగ్ యార్డులో పడేస్తున్నారు. చిట్యాల పట్టణ చెత్తతో పాటు హైవేపై ఉన్న హోటళ్ల నుంచి వచ్చే మాంసాహార వ్యర్థాలు కూడా ఇక్కడే డంప్ చేస్తున్నారు.
చెత్త నుంచి వెలువడే దుర్వాసన, విషవాయువులు గ్రామ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం డంపింగ్ యార్డ్ జనవాసాలకు కనీసం 5 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. కానీ శివనేనిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ ఇళ్లకు 500 మీటర్ల దూరంలో కూడా లేదు. తడి, పొడి చెత్తను వేరు చేయవలసిన మున్సిపాలిటీ, ప్లాస్టిక్, పాలిథిన్, మెడికల్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను వేరు చేయవలసిన అధికారులు అన్ని రకాల చెత్తను ఒకే చోట పోసి తగలబెట్టి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. దాన్ని డంపింగ్ యార్డుకు పూర్తిగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వేరే ప్లేస్ తరలించడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి శివనేనిగూడెం ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రస్తుతానికి మాకు డంపింగ్ యార్డ్ ఎక్కడ లేదు కాబట్టి మాకు టౌన్లో ఉన్న చెత్త కూడా ప్రస్తుతానికి శివనేనిగూడెంలో ఇచ్చిన సర్వే నెంబర్ 55లో పోయడం జరుగుతుంది. మాకు రోజుకు డైలీ 8 మెట్రిక్ టన్స్ చెత్త కూడా వెళ్ళటం రావడం జరుగుతుంది. కాబట్టి వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి అక్కడ పోస్తున్నాం, వేరే విధంగా కాదు. ఇప్పటికే చుట్టుపక్కల పరిశ్రమల కారణంగా గ్రౌండ్ వాటర్ కలుషితమై ప్యూరిఫైడ్ వాటర్ కొనుక్కొని తాగే పరిస్థితి గ్రామంలో ఉంది. దీనికి తోడు డంపింగ్ యార్డ్ వల్ల వాయు కాలుష్యం కూడా పెరిగింది. చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాసకోశ, చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు. ఒకప్పుడు నెమళ్లు, అడవి జంతువులతో కలకలలాడిన ఈ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా జీవ వైవిధ్యాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు స్థానికులు. ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్న మున్సిపాలిటీ అధికారులు శాశ్వత డంపింగ్ యార్డ్ నిర్మాణం, రీసైక్లింగ్ ప్లాంట్ల ఏర్పాటుపై శ్రద్ధ చూపడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అనేక మంది ఆందోళన చేస్తా ఉన్నాము, ధర్నాలు చేస్తాము, రాస్తారోకలు చేస్తాము, అంతమంది కదిలినాము. గ్రామం మొత్తం కూడా మూకుమ్మడిగా సంతకాలు పెట్టేసి డంపింగ్ యార్డ్ తొలగించని చెప్పేసి ఈ రోజు వేడుకుంటా ఉన్నారు. డంపింగ్ యార్డు ప్రజా నివాసాలకి కనీసం 5 కిలోమీటర్ల దూరంలో ఉండాల్సిన డంపింగ్ యార్డ్ని మా గ్రామానికి కనీసం 100 మీటర్ల దూరంలోనే ఏర్పాటు చేసి దీని వలన మాకు దగ్గరలో ఉన్న ఇల్లు కానీ గ్రామంలో ఉన్న ప్రతి ఇల్లు కానీ దుర్వాసనతోని చాలా సతమతం అవుతున్నాము. రైతులకు పంట నష్టం జరుగుతుంది. ఈ ఎప్పుడైతే కాలుస్తారో వ్యర్థపాదాలు రాగానే మొత్తం పొగ మొత్తం అమ్ముకుంటుంది. ఏ పంట వేసినా కనీసం పూత దశ కూడా రాకుండా అవుతుంది. ఈ చుట్టుపక్కల రైతులంతా ఏర్స్ వచ్చారు. పంట మాకు ఇక్కడ వేరే పంటలకు అయితే 7 క్వింటాలు పత్తి వెళ్తుంటే ఈ పత్తులకు క్వింటన్నర పత్తి కూడా వస్తలేదు. డంపింగ్ యార్డ్ తరలించాలని కలెక్టర్, ఎమ్మెల్యే, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రాలు ఇచ్చినా ఎలాంటి స్పందన రాలేదని చెబుతున్నారు. వారం రోజుల క్రితం చెత్తతో కూడిన ట్రాక్టర్ ను మున్సిపాలిటీ కార్యాలయం ముందు పోసి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. చిట్టాలకు సంబంధించిన చెత్త మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల చాలా ఇబ్బందికర వాతావరణం ఉంది. నైట్ పూట తగలబెట్టడం, ఆ యొక్క పొల్యూషన్ మొత్తం ఊళ్ళోకి రావడం, చిన్నపిల్లలకు నా కూతురు గిట్ట సుమారుగా 6 నెలలు ఉంది. మన జ్వరం వస్తే 5 రోజులు హాస్పిటల్లో ఉన్న పరిస్థితి ఏర్పడింది. ముసలి వాళ్ళు హార్ట్ అటాక్లు వస్తున్నాయి, లంగ్స్ ఇబ్బంది అవుతుంది. ఇది ప్రజలు ఎన్ని ఇబ్బందులు గురవుతున్నారు అనేది అధికారులకు లేదా ప్రజాప్రతినిధులకు తెలిసినప్పటికీ వాళ్ళ స్వలాభం కొంత చూసుకొని ఎక్కడికక్కడ దాన్ని కప్పిపుచ్చే పద్ధతుల్లో ఇప్పటివరకు జరిగింది. ఈ సమస్య ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడం వల్ల ఇవాళ ఇది తీవ్ర సమస్య కింద మారింది, అందరి దృష్టికి వెళ్ళింది. హోటళ్ళు కానీ వివిధ కంపెనీల వ్యర్థ పదార్థాలు కానీ అన్నీ తీసుకొచ్చి ఇక్కడనే పోయడం వలన చాలా దుర్వాసన మొదలవుతుంది. మొత్తం తగలబెట్టేసరికి విపరీతమైన పొగ ఊరిని కమ్ముకునేసరికి చర్మ వ్యాధులు వస్తున్నాయి. ముసలులకు శ్వాసకోశ వ్యాధులు, పిల్లలకైతే చర్మ బెందులు వస్తున్నాయి. అధికారులు హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి ప్రొసీడింగ్స్ రాకపోవడంతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 1వ వార్డు నుంచి ఓట్లను బహిష్కరిస్తామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు శివనేనిగూడెం గ్రామస్తులు. నిజామాబాద్ జిల్లాలో యాసంగి సాగుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. సీజన్ ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా వ్యవసాయ పనులు ఇంకా ఊపందుకోలేదు. సీజన్ ప్రారంభంలో వరుస పండుగలు, తర్వాత ఎన్నికలు, తాజాగా ఏ పంట వేయాలో అర్థం కాకపోవటం, చలి తీవ్రత, సాగునీటి ఇబ్బందులు ఇలా పలు విషయాల్లో క్లారిటీ లేకపోవడంతో రైతులు యాసంగి సాగుకి అయిష్టంగానే సిద్ధమయ్యారు. తాజాగా వరి నారుమల్లు ఎండిపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో అక్టోబర్ చివరి వారంలోనే యాసంగి పంటకి ఏర్పాట్లు చేసుకుంటారు రైతులు. కానీ ఈసారి ఇప్పటి వరకు 50% కూడా యాసంగి సాగు కావటం లేదు. ఇతర జిల్లాల కంటే సాగు వసతులు ఎక్కువగా ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల రైతుల్లో యాసంగి సాగుపై అనుమానాలు పెరిగాయి. శ్రీరామ్ సాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాల ఆయకట్టు కింద ఉన్న రైతులకి నీటి విషయంలో పెద్దగా ఇబ్బంది లేకపోయినా నిజాం సాగర్ ఆయకట్టు రైతులకు మాత్రం యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో బోరుబావుల మీద ఆధారపడి యాసంగి సాగు జరుగుతుంది. ప్రస్తుతం బోర్లలో నీరు పుష్కలంగా వస్తున్నా చలి కారణంగా వరి నారుమల్లు ఎండిపోయి రంగు మారిపోతున్నాయి. దీంతో నాట్లు ఇంకా పూర్తి ఊపందుకోలేదు. పొలాలు మా దగ్గర పచ్చవారిపోయినాయి, అంటే
తెగుళ్ళు వచ్చేసి పసుపు రంగుగా మారిపోయినాయి. ఈ వాతావరణం క్లైమేట్ అనేది చలి పూర్తిగా ఒక 10 degrees లోపలనే చలి ఉండడం వల్ల ఇలా మారిపోయినాయి. వీళ్ళు రైతులకు అవగాహన లేక కూడా క్లైమేట్కి అనుకూలంగా ఏదైతే ఫర్టిలైజర్స్ కానీ ఇప్పించడం లేకనే ఇట్లా అవుతున్నాయి. ఈ తెగుళ్ళ బెడద, ఈ నీటి బెడద వల్ల రైతులను కొద్దిగా గవర్నమెంట్ దీన్ని సమాలోచన చేసి ఈ రైతులకు అవగాహన చెప్పి ఈ రోగాల బెడద నుంచి కాపాడే ప్రయత్నం చేయాలని మా తరపున కోరుతాం. నిజామాబాద్ జిల్లాలో యాసంగి సాధారణ సాగు 2,89,220 ఎకరాలు కాగా గతేడాది 3,32,488 ఎకరాల్లో సాగు చేశారు రైతులు. ఈ ఏడాది 4,05,625 ఎకరాల్లో సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు వేసింది కేవలం 87,967 ఎకరాలు మాత్రమే. ఈ యాసంగిలో 2,50,000 ఎకరాల్లో వరి సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. చెరువులు, బోర్ల కింద ఉన్న రైతులు ఇదివరకే వరి నార్మల్లు వేశారు, చాలా నాట్లు కూడా వేశారు. అయితే జిల్లాలో గత 2 నెలలుగా చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వరి నారుమల్లు మొలకెత్తలేదు. వరి నాట్లు మందకోడిగా సాగుతున్నాయి. ఇంతకుముందు వేసంగి అని అంటే 20 రోజులు 25 రోజుల లోపల నెల లోపల నాట్లు వేసేది. ఇప్పుడు నెల 15 రోజులైనా కూడా గ్రోతింగ్ అనేది రావడం లేదు. ఎందుకంటే వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. వరి మొత్తం ఎర్రగా ఉంటుంది, అది గ్రోతింగ్ అవ్వడం లేదు, వేయడానికి రావట్లేదు, నాళ్ళు చనిపోతున్నాయి. రైతులు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. వీటికి సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా మంచి దాని ఉద్దేశం తీసుకొని రైతులకు మంచి చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మా రూరల్లో కూడా నీటి కొరత కూడా చాలా ఉంది. అధికారులు అవగాహన కల్పించడంలో విఫలం అవ్వటంతో అత్యధికంగా పంటల సాగు చేసే నిజామాబాద్ జిల్లాలో రైతులు యాసంగికి దూరంగా ఉన్నారు. 30% మించి సాగు జరగటం లేదంటే వ్యవసాయ శాఖ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది. రైతులు నాట్లు వేసేందుకు దుక్కులు దున్ని నారుమల్లు సిద్ధం చేసినా అధిక చలి, వింత వాతావరణ పరిస్థితుల్లో నారుమల్లు రంగు మారిపోవటం, ఎండిపోవటం జరిగింది. దీంతో మళ్లీ వరి నారుమల్లు వేయటం లేదా కొనుగోలు చేస్తుండటంతో అధిక భారం పడుతుందంటున్నారు రైతులు. ఖరీఫ్లో అతి వర్షాలు, యాసంగికి అతి చలి రైతులను నిండా ముంచాయి. తాజాగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో సాగునీటి కొరత కూడా ప్రారంభమైంది. మొదటి సీజన్లో వర్షాలు బాగా కురిసినా సాగునీటి ప్రాజెక్టుల లిఫ్టులు లేకపోవటం, రామడుగు ప్రాజెక్టుకు పూర్తిస్థాయి కాల్వలు లేకపోవడంతో భూగర్భ జలాలు తగ్గాయి. ఏదో రకంగా సాగుకు సిద్ధమైన రైతులకు రకరకాల సమస్యలు సంకటంగా మారాయి. ఖమ్మం నగరపాలక సంస్థ అధికారులు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే ఉత్తమ ఫలితాల సాధనకు ప్రతి పనితీరుకు సాంకేతికత జోడిస్తుండగా ఖమ్మం నగరపాలక సంస్థ అధికారులు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే ఉత్తమ ఫలితాల సాధనకు ప్రతి పనికి సాంకేతికతను జోడిస్తుండగా ప్రజాధనాన్ని ఆదా చేసేలా కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేషన్ పరిధిలోని 26,842 వీధి దీపాలకు సెంట్రల్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేక డాష్ బోర్డు ఏర్పాటు చేయగా ఒకే క్లిక్తో వీధి దీపాలను ఆన్ ఆఫ్ చేసే అవకాశం ఉంది. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో గోదావరి నది సమీపంలో జరిగే సమ్మక్క సార్లమ్మ జాతర పనులు వేగంగా జరుగుతున్నాయి. సింగరేణి, ఎన్టీపీసీ, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 6 కోట్ల నిధులతో మేడారం తరహాలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. జనవరి 20 నాటికి పనులు పూర్తి అవుతాయని తెలిపారు ఆలయ కమిటీ సభ్యులు. మేడారం జాతర స్థాయిలో భారీ స్వాగత తోరణం, అమ్మవార్ల గద్దెలు, వెనుక భాగంలో శాశ్వత నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు ఆలయ కమిటీ సభ్యులు. జిల్లాల నుంచి 8 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. స్నాన ఘట్టాలు, టాయిలెట్లు, సైడ్ వాల్స్ తో పాటు పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లని దర్శించుకోవాలంటున్నారు ఆలయ కమిటీ సభ్యులు. RG1 ఏరియాలో గోదావరి ఒడ్డున మినీ సమ్మక్క సారక్కగా పేరు పొందిన ఏదైతే ప్రదేశం ఉందో గద్దెలు, అక్కడ
జాతర కోసము భక్తుల యొక్క సౌకర్యాల కోసము అన్ని ఏర్పాట్లు జరుగుతున్నది. సింగరేణి సంస్థ సుమారు 4 కోట్ల వ్యయంతో ఆ గద్దెలు ఇంతకుముందు ముంపుకు గురయ్యేవి వరద వచ్చినప్పుడు దాన్ని ఒక 2 మీటర్ల ఎత్తుకు లేపడము, అట్లనే క్యూ లైన్ల నిర్మాణము, ముందు ఉన్న టికెట్ కౌంటర్లు కానీ వాటి నిర్మాణము, అట్లా పార్కింగ్ యార్డ్ కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతున్నది. అట్లనే గోదావరి దగ్గర స్నానఘట్టాల దగ్గర చేసే యొక్క సౌకర్యాలు కానీ అన్ని రకాలుగా పెద్ద ఎత్తున దర్శనం కోసం వచ్చే వారికి వీలుగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతున్నది. సింగరేణి యాజమాన్యం దాదాపు 5 కోట్ల రూపాయలు, ఎన్టీపీసీ ₹1 కోటి, నగరపాలక సంస్థ కూడా నిధులు కేటాయించి ఈ యొక్క సమ్మక్క సారక్క మేడారం జాతర లాగా ఇక్కడ కూడా గద్దెలు సమ్మక్క సారమ్మ గద్దెలు కూడా మార్చి దీన్ని సేమ్ అక్కడ మేడారంలో ఏ విధంగా జరుగుతూ ఉందో అదేవిధంగా దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈసారి విభిన్నంగా గ్రౌండ్ కూడా దాదాపు 25 ఎకరాల గ్రౌండ్ కూడా చదును చేసి పార్కింగ్ తర్వాత భక్తులకు కూడా టెంట్లు వేసి ఒక లైనప్ చేసి డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ అవన్నీ కూడా సిస్టమేటిక్గా చేస్తూ ఉన్నాం. మేడారంలో సమ్మక్క జాతర జరిగినప్పుడు కనీసం వారం నుంచి 10 రోజుల వరకు కూడా లీవులు పెట్టి పోయిన సందర్భాలు ఉండేది. దానికి చాలా విషయాల్లో కూడా ఉత్పత్తికి ఆటంకం కలిగించే పరిస్థితి అది. కానీ సమ్మక్క సారళమ్మ జాతరకు పోయే కార్మికులను నివారించడం కూడా కష్టమే ఇది, ఎందుకంటే అది భక్తితో కూడుకున్నది. తర్వాత ఇక్కడ అన్నీ కూడా ప్రతిదీ కూడా వాళ్ళు ఏది చేద్దామనుకున్నా కానీ మాకు సమ్మక్క పోవద్దంటారా అనేవాళ్ళు. దానికి సింగరేణి యాజమాన్యం, ఆ రోజుల్లో ఉన్న యాజమాన్యం ఆలోచించి ఇక్కడ ఉన్న ఈ జాతర కమిటీ వాళ్ళతో మాట్లాడి ఒక కమిటీని వేసి ఇక్కడ 1992లో ఇక్కడున్న గద్దెలను నిర్మించడం జరిగింది యాజమాన్యం. అది అప్పటి నుంచి కూడా ప్రతి 2 సంవత్సరాలకోసారి జరిగే ఈ జాతరకు ప్రతిసారి కంటే భిన్నంగా మార్చుకుంటూ ఈ స్టేజ్కి వచ్చింది. దీంట్లో సింహభాగం ఎప్పుడైనా కానీ సింగరేణి యాజమాన్యంలే, ఎందుకంటే అనాదిగా ఇక్కడ సింగరేణి యాజమాన్యంతోనే నడిచేది. ఇప్పుడు కూడా వాళ్ళు దాదాపు 5 కోట్లు. సమ్మక్క సారక్క జాతరకు పెద్దపల్లి జిల్లా శ్రీరాంపురం మండలంలోని మీర్జాంపేట పోచంపల్లి గ్రామం ముస్తాబవుతోంది. జనవరి 28 నుంచి మొదలయ్యే జాతరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు జాతర కమిటీ సభ్యులు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. 50 ఏళ్లుగా సమ్మక్క సారక్క జాతరను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు జాతర కమిటీ చైర్మన్ ఉయ్యాల అశోక్ గౌడ్. జాతర పనులను కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్స్, గ్రామస్తులు పరిశీలించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేసింది మీర్జాంపేట పోచంపల్లి జాతర కమిటీ. పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం మిర్జంపేట గ్రామంలో గత 50 సంవత్సరాలకు పైగా శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించబడుతుంది. ఆ పవిత్రమైన సంప్రదాయాన్ని ఈరోజు జాతర పనులు కొనసాగించడం జరుగుతుంది. ఇట్టి జాతర నిర్వహణకై జాతర కమిటీ మరియు అభివృద్ధి కమిటీ మరియు గ్రామ పంచాయతీ, గ్రామ వార్డు సభ్యులు మరియు గ్రామ మండల అధికారులు మరియు గ్రామ ప్రజల సహాయ సహకారాలతో సర్పంచ్ గారి సమన్వయంతో పనులు ముందుకు సాగుతున్నాయి. ఇట్టి జాతరకు వచ్చే భక్తులకు త్రాగునీరు, పారిశుద్ధ్యం, వైద్యం, విద్యుత్ వంటి భద్రత వంటి సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. కావున ఇట్టి జాతరకు వివిధ గ్రామాలు, మండలాలు, జిల్లాల నుండి వచ్చే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ V6 న్యూస్.